నమస్కారం. మీ అందరికీ చాలా మంచి రోజు. నేను బిందుని. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు కొత్త అధ్యాయంతో ప్రారంభిద్దాం. మునుపటి అధ్యాయాలలో మీరు 2 ముఖ్యమైన ఉత్పాదక కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. భారతదేశంలో వ్యవసాయం మరియు పరిశ్రమలు. సేవా కార్యకలాపాలు ఉత్పాదక కార్యకలాపాల యొక్క ఇతర ప్రధాన రంగాన్ని కలిగి ఉంటాయి. సేవా కార్యకలాపం అంటే ఏమిటి? భారతదేశంలో సేవా కార్యకలాపాల స్వభావం ఏమిటి? అవి దేశానికి ఎలా ముఖ్యమైనవి మరియు మనం ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? భారతదేశంలో సేవా కార్యకలాపాల ప్రాముఖ్యత, స్వభావం మరియు సవాళ్లను మనం అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. సేవారంగం యొక్క ప్రాముఖ్యత, సేవారంగం యొక్క సవాళ్లు, సాంకేతికతలో మార్పులు, సేవల ఎగుమతులు, సంస్థ యొక్క కొత్త రూపాలు, తక్కువ ఆదాయ సేవారంగంలో ఉపాధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగాలలో ఒత్తిడి, ఈరోజు కోరుకునే సేవ. కీలక పదాలు: అవుట్సోర్సింగ్, బయట సరఫరాదారు నుండి ఒప్పందం ద్వారా వస్తువులు లేదా సేవలను పొందడం. డెంటల్ అసిస్టెంట్, డెంటిస్ట్ డెంటల్ థెరపిస్ట్కు ప్రత్యక్ష మద్దతు అందించే వ్యక్తి. మధ్య భార్యలు. ఒక వ్యక్తి సాధారణంగా స్త్రీ ప్రసవంలో స్త్రీలకు సహాయం చేయడానికి శిక్షణ పొందారు. బహుళజాతి సంస్థలు. ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పనిచేసే కంపెనీలు. సేవా కార్యకలాపాల ప్రాముఖ్యత. వ్యవసాయం మరియు పరిశ్రమలకు సేవా కార్యకలాపాలు ముఖ్యమైనవి. ఎద్దుల బండ్లు, ట్రక్కులు మరియు బస్సులు వంటి రవాణా సౌకర్యాలు లేకుండా వరి మరియు కూరగాయలు వంటి పంటలను తరలించడం కష్టం. సిమెంటు బస్తాలను రవాణా చేసేందుకు రైల్వే సౌకర్యం లేకుంటే భవన నిర్మాణం కూడా కష్టమవుతుంది.
వస్తువులు మార్కెట్కు చేరుకున్న తరువాత ప్రజలు వాటిని కొనుగోలు చేసే వినియోగదారులకు లేదా ఇతర ఉత్పత్తిదారులకు విక్రయించాలి. దీనిని ట్రేడింగ్ యాక్టివిటీ అంటారు మరియు ఇది సేవా కార్యకలాపం కూడా. సేవా కార్యక్రమాలలో పనిచేసే వ్యక్తులు వ్యవసాయం లేదా పరిశ్రమల వంటి వస్తువులను ఉత్పత్తి చేయరు. బదులుగా వారు వ్యవసాయం మరియు పరిశ్రమలకు సహాయపడే సేవలను అందిస్తారు. అలాగే వ్యక్తులు మరియు వ్యాపారాలకు బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలను అందిస్తారు. డబ్బు మరియు బ్యాంకింగ్ సేవలు అలాగే టెలికాం, ఇంటర్నెట్ మరియు ఇతర కమ్యూనికేషన్ ప్రొవైడర్లు ఉన్నాయి. క్రింద ఇవ్వబడిన 8 రకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. విద్య, ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది మరియు వారి పనిని కలిగి ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలు. ఆరోగ్యం మరియు వైద్య సేవలు, వైద్యులు మరియు నర్సులతో కూడిన ఆసుపత్రులు. వాణిజ్యం, హోల్సేల్ మరియు రిటైల్ రెండింటిలోనూ వివిధ కొనుగోలు మరియు అమ్మకాల కార్యకలాపాలు. అడ్మినిస్ట్రేషన్, గ్రామ మరియు పట్టణ పంచాయతీలు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించే ప్రజాసేవలు. ఇందులో పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ విభాగాలు, కోర్టులు మరియు ఇతర పరిపాలనాపరమైన పాత్రలలో పనిచేసే వ్యక్తులు ఉంటారు. రక్షణ, సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళం వంటి సాయుధ దళాలలో పాల్గొన్న వ్యక్తులు. ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, చిట్ ఫండ్లు మరియు కోఆపరేటివ్ సొసైటీలు మరియు అలాంటి ఇతర సేవలలో పనిచేస్తున్న వివిధ సిబ్బంది. వ్యక్తిగత సేవలు, ఇంటి పని, లాండ్రీ, క్లీనింగ్ మరియు అద్దకం, వెంట్రుకలను దువ్వి దిద్దే పని, బ్యూటీ పార్లర్లు, టైలరింగ్ దుకాణాలు మరియు ఫోటో మరియు వీడియో స్టూడియోలు వంటి సేవలను అందించే కార్మికులు. వినోదం మరియు సమాచార సాంకేతికత, చలనచిత్రం, టీవీ, మీడియా, వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లు మరియు ప్రకటనల పరిశ్రమలలో పనిచేసే వ్యక్తులు. సేవారంగం యొక్క ప్రాముఖ్యత మరియు కొన్ని సవాళ్లు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సేవా రంగాలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇది కొత్త సంస్థలను సృష్టించడం మరియు మౌలిక సదుపాయాలను మరియు సేవలను మెరుగుపరచడం. భారతదేశంలో మొత్తం ఉద్యోగాలలో నాలుగింట ఒక వంతు సేవా రంగంలో ఉన్నాయి. సేవా ఉద్యోగాల పెరుగుదలకు ఒక కారణం ఏమిటంటే ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందడం మరియు వారి డబ్బును భిన్నంగా ఖర్చు చేయడం. వారు విద్య, వినోదం, భోజనం మరియు పర్యాటకం వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సాంకేతికత మరియు సేవల ఎగుమతులలో మార్పులు. సేవా పరిశ్రమలో సాంకేతికత ఒక పెద్ద శక్తి. ఇది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది మరియు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. 1990ల నుండి కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా మారిపోయింది. భారతదేశంలోని వ్యాపార ప్రక్రియల అవుట్సోర్సింగ్ బీపీఓ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవలను అందించే యువకులకు ఉద్యోగాలను ఇచ్చింది. నగరాల్లో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు సమాచార సాంకేతిక సంస్థల కోసం పనిచేస్తారు. ప్రపంచ కంపెనీలకు సాఫ్ట్వేర్ సేవలను అందిస్తారు. మీడియా మరియు టెలివిజన్తో సహా వినోద పరిశ్రమ కూడా ఉద్యోగాలను సృష్టిస్తుంది. నగరాలు మరియు పట్టణాలలో ఇంటర్నెట్ కేఫ్లు మరియు పబ్లిక్ టెలిఫోన్ బూత్లు సర్వసాధారణం. ప్రకటనల పరిశ్రమ కూడా ఉద్యోగాలను సృష్టించింది. బ్యాంకింగ్ మరియు బీమా రంగాలు కొత్త కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. ఐటీ, ఫైనాన్స్, చట్టం మరియు అకౌంటింగ్ వంటి ఆధునిక సేవా పరిశ్రమలకు అధునాతన సాంకేతికత మరియు నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ రంగాలలో ఉపాధి అవకాశాలు ముఖ్యంగా గ్రామీణ యువతకు విద్య మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. పెద్ద నగరాల్లో కాల్ సెంటర్లు సర్వసాధారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బ్యాంక్ మరియు ఆసుపత్రి సమాచారం వంటి సేవలను అందిస్తాయి. సంస్థ యొక్క కొత్త రూపాలు అవుట్సోర్సింగ్, సాంకేతికత మరియు పోటీ కారణంగా ఇప్పుడు పరిశ్రమలు సేవలపై దృష్టి సారించాయి. డబ్బు ఆదా చేయడానికి మరియు అదనపు ప్రయోజనాలను ఇవ్వకుండా ఉండటానికి వారు సేవలను అవుట్సోర్స్ చేస్తారు. ఉదాహరణకు, కంపెనీలు భద్రతా సిబ్బందిని నియమించుకునేవి, కానీ ఇప్పుడు అవి భద్రతా సేవలను అవుట్సోర్స్ చేస్తాయి. తయారీ కంపెనీలు పరిశోధన, అకౌంటింగ్, చట్టపరమైన కస్టమర్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సేవలను అవుట్సోర్స్ చేస్తాయి.
తక్కువ ఆదాయ సేవారంగంలో ఉపాధి. అనేక పరిశ్రమల మూసివేత లేదా ముఖ్యంగా వస్త్రాలు మరియు ఇతర పరిశ్రమలు ఈ కర్మాగారాల కార్మికులు, చిన్న వ్యాపారులు, వాచ్మెన్ మరియు ఇతర తక్కువ ఆదాయ సేవా వృత్తులుగా పనిచేయవలసిన వచ్చింది. ఈ మార్పు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని సృష్టించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు నగరంలో పనిచేయడానికి వస్తున్నారు, కానీ పట్టణ ప్రాంతాల్లో తగినంత ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి వారు వ్యవసాయ రంగానికి తిరిగి వెళ్తారు లేదా సేవా రంగాలలో అనేక నైపుణ్యం లేని తక్కువ సంపాదన కలిగిన ఉపాధి అవకాశాలను పొందుతారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగాలలో ఒత్తిడి. ఈ రోజుల్లో చాలామంది యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఉద్యోగాలు కుటుంబాలకు మంచి ఆదాయాన్ని తెస్తాయి, కానీ పునరావృతమయ్యే పనులు, కఠినమైన గడువులు మరియు రాత్రి షిఫ్ట్ల కారణంగా కార్యాలయ ఒత్తిడితో కూడా వస్తాయి. ఒక ఐటీ నిపుణుడు ఐటీతో తమ జీవితం ఎలా మెరుగుపడిందో పంచుకుంటారు. కాలేజీలో తమకు 2 జతల ప్యాంట్లు, షర్ట్లు ఉండేవని, ఇప్పుడు చాలా షర్ట్లు ఉన్నాయని, ఖర్చుకు భయపడకుండా నాణ్యమైన దుస్తులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సాఫ్ట్వేర్ పరిశ్రమలో పనిచేయడం వారి జీవితానికి ఓదార్పునిచ్చింది. గతంలో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇది వారి తోబుట్టువుల చదువుపై ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించినందుకు వారు సంతోషిస్తున్నారు. అయినప్పటికీ వారి జీవితం ఒత్తిడితో కూడుకున్నది మరియు నిరంతరం పనిచేయడం వల్ల సామాజిక పరస్పర చర్యలు లేవు. వారి స్వగ్రామంలో వారు ఎల్లప్పుడూ మాట్లాడటానికి పొరుగువారు మరియు బంధువులు ఉంటారు, కానీ వారి ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులను చేసుకోవడం సవాలుగా ఉంది. రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. 2012 ఎఫ్డిఐ విధానం ప్రకారం విదేశీ కంపెనీలు భారతదేశంలో స్టోర్లను తెరవవచ్చు. ఈ పాలసీని కొంతమంది ఇష్టపడతారు, కానీ చాలామంది ఇష్టపడరు. విదేశీ సూపర్ మార్కెట్లు తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయని, చిన్న రైతులను దెబ్బతీస్తుందని విమర్శకులు అంటున్నారు. ఇరవై నుంచి 40% వ్యవసాయ వస్తువులు పేలవమైన నిల్వ కారణంగా వృధా అవుతున్నాయి. ఈ తరుణంలో బహుళజాతి సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆధునిక నిల్వ సౌకర్యాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి.
రిటైల్లో ఎఫ్డిఐ మద్దతుదారులు పెద్ద సూపర్ మార్కెట్లు ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తాయని మరియు దీర్ఘకాలికంగా వేతనాలను పెంచుతాయని చెప్పారు. విదేశీ రీటైలర్లు రైతులకు తక్కువ వడ్డీ రేట్లు మరియు మెరుగైన నిల్వతో సహా మెరుగైన ఒప్పందాలను అందించవచ్చు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేరు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేయడానికి మన దేశానికి 6.4 మిలియన్లకు పైగా శిక్షణ పొందిన వ్యక్తులు అవసరం. మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1 మిలియన్ మంది కార్మికులు అవసరం. 2011లో భారతదేశం ప్రతి 10,000 మందికి 6 మంది వైద్యులు మరియు ప్రతి 10,000 మందికి 13 మంది నర్సులు మరియు మంత్రసానులు మాత్రమే ఉన్నారు. థాయిలాండ్, శ్రీలంక, చైనా, యూకే మరియు యుఎస్ వంటి ఇతర దేశాల కంటే ఇది చాలా తక్కువ. తగినంత మంది డెంటల్ అసిస్టెంట్లు, పునరావాస కార్మికులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు కూడా లేరు. దీనర్థం కొన్ని ప్రాంతాలలో ఇతర వాటికంటే మెరుగైన ఆరోగ్య సంరక్షణ నిబంధనలు ఉన్నాయి. భారతదేశం ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తే తగినంత మంది వైద్యులు లేని ప్రాంతాల్లో వారు ప్రజలకు సహాయం చేయగలరు. భారతదేశం కూడా ఆర్థిక వృద్ధికి సహాయపడడానికి ఇతర పరిశ్రమలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలి. ముగింపు. దేశ ఆర్థికాభివృద్ధిలో సేవారంగానికి భారీ పాత్ర ఉంది. ఇది దేశంలోని విద్యావంతులైన మరియు నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధిని అందిస్తుంది మరియు దేశం యొక్క జీడిపికి గణనీయమైన నిష్పత్తిని భాగం అందిస్తుంది.